బర్నబా అంత్యోకు వెళ్ళినప్పుడు హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు వాక్యం విధేయత చూపుతున్న అంత్యోకులు అందరూ కూడా శిష్యులు క్రైస్తవులయ్యారు. అందుకనే మొట్టమొదటి క్రైస్తవుల్లో వారే కనపడ్డారు. చూడండి, అది జ్ఞాపదేశం వహించుకున్నాం. అపోస్తల కార్యాలు స్టెఫనుకు జరిగినటువంటి సందర్భాన్ని బట్టి బర్నబా పౌలు ద్వారా అంత్యోకుకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. 23వ అధ్యాయం అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం, క్షమించాలి, 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో అంత్యోకులో ఉన్న వారి గురించి సమాచారం విని 22వ వచనం చదువుకుంటే, వారి గురించి సమాచారము యెరూషలేములో ఉన్న సంఘం వారు విని బర్నబాను అంత్యోకు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. ఏమని హెచ్చరించాడు? ప్రభువుని స్థిరమైనటువంటి హృదయంతో ఏం చేయమన్నాడు? హత్తుకొని ఉండమన్నాడు. అలా ఎప్పుడైతే హెచ్చరించాడో అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు ప్రత్యక్షము బహుజనులు ప్రభు పక్షమును చేరి అంతటా అతడు సౌలును వెతుకుటకు తాసునకు వెళ్ళి అతన్ని కొనుగొని అంత్యోకు తోడుకుని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరం అంత్య సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించి మొట్టమొదటి అంత్యోకుల శిష్యులు క్రైస్తవులు. సో వారందరూ బర్నబా చెప్పిన మాటలు ఏముంచారు? విన్నారు, విశ్వసించారు, అంగీకరించారు. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలని ఎప్పుడైతే హెచ్చరించారో అప్పుడు అంత్యోకుల శిష్యులందరూ కూడా ఎప్పుడైతే ప్రభువును హత్తుకున్నారో వారే ఆదిమ క్రైస్తవులు, అంటే మొట్టమొదటి క్రైస్తవులుగా పిలువబడ్డారు. సో ఒక విశ్వాసగా నీ హృదయం స్థిరంగా ఉండాలి, క్రీస్తుని హత్తుకునే హృదయంగా ఉండాలి. అప్పుడు ఎలా ఉండాలి? మన ఆత్మీయస్థితి చక్కగా ఉండాలి. ఎందుకంటే ఒక విశ్వాసకి ఖచ్చితంగా హృదయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు.